రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం కార్యక్రమానికి విచ్చేసిన మన సర్పంచ్ శివచంద్రారెడ్డి గారికి, అలాగే కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ వీళ్ళందరికీ నా నమస్కారం. ఇది ఇంతకుముందు శివచంద్రారెడ్డి కూడా నాకు మంచి ఫ్రెండ్ అయినా ఒక 2-3 సార్లు చెప్పినారు, దీనికి రోడ్డు వేస్తాం అని. మీరు చెప్తే వేస్తాం అనేటట్టు చెప్పాడు, అంటే సర్పంచ్ కాకముందు. అట్లా వేస్తే డబ్బులు ఉండవు కదా అనే ఆలోచనతో డిలే అయింది. ఇప్పుడు మనకి ఫండ్స్ అవైలబిలిటీ గ్రామ పంచాయతీ ఫండ్స్లోనే మనం గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లోనే మనం ఈ గ్రాంట్ తీసుకొని చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టిన శివచంద్రారెడ్డికి, సెక్రటరీకి, కాలనీ ప్రెసిడెంట్కి, వాసుదేవరెడ్డి తదితరులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాళేశ్వరి అపార్ట్మెంటు వారు గతంలో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. కాకపోతే గతంలో సర్పంచ్గా కాకుండా మామూలుగా అధికార పార్టీగా ఉండి దానికోసం ట్రై చేశాము, కానీ కొద్దిగా డిలే అయింది. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. అంతా ఎంప్లాయీస్, వ్యాపారస్తులు ఇక్కడ అందరూ బాగా నివసించేటువంటి కాలనీ. ఈ కాలనీ రోడ్డు చాలా దయానీయంగా ఉన్నది. అట్లాంటి రోడ్డును మేము సర్పంచ్ అయితేనే ఫస్ట్లోనే ఈ యొక్క కాలనీకి రోడ్డు నిర్మించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం పంచాయతీ నిధులతోనే, జనరల్ ఫండ్స్తోనే చేస్తున్నాము. ఇక్కడ మాకు ఈ అపార్ట్మెంటు వారందరూ ప్రెసిడెంట్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి పెద్దలైతేనేమి అందరూ మమ్మల్ని సంప్రదించి వారికి త్వరలోనే ఒక 1 వీక్లోనే ఈ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ పంచాయతీలో ఎక్కడైనా కానీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లను మేము చూసి ఖచ్చితంగా అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము పరిష్కరించి ఆ రోడ్లు వేయడమే కాదు, డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మనం పిలుస్తానే వచ్చినటువంటి మన డిపిఓ ప్రభాకర్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోడ్డు మంచి రోడ్డు వేస్తూ అలాగే త్వరలో డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పి కూడా వీళ్ళకు, ఈ కాలనీ వాసులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.